దేశ సరిహద్దుల్లో రక్షణ ఇచ్చే జవాన్లకు, అన్నం పెట్టే రైతులకు, దేశ భవిత అయిన యువతకు, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఇల్లు కట్టాలి అని అనుకునే ప్రతి ఒక్కరికి, లేదా ఒక చిన్న అపార్ట్మెంట్లో అయినా ఫ్లాట్ కొనాలి అనుకునే వాళ్ళు, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు, వారు చేస్తున్న వాళ్ళు, కార్, బైక్ ఇలా ఏది కొనాలనుకున్నా డబ్బుకు సంబంధించి ఏ అంశమైనా కేంద్రం విడుదల చేసిన రీసెంట్ బడ్జెట్ భారతీయులకి, ముఖ్యంగా సామాన్యులకు ఇది మేలు చేసిందా లేక భారం మోపిందా తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆల్సో ఈ వీడియో ద్వారా మీరు ఇప్పటి వరకు వేరే ఎవరు డిస్కస్ చేయని ట్యాక్సేషన్లోని అతి ముఖ్యమైన అంశాలతో పాటుగా వాటి తీవ్రత గురించి కూడా తెలుసుకుంటారు. ఒకవేళ ఆల్రెడీ కొన్ని అంశాలు చర్చల్లోకి వచ్చిన ఎస్టీసీజీ, ఎల్టీసీజీ, సిఐఐ అంటే కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్, ఇటువంటి క్లిష్టమైన అంశాలను ప్రతి సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా చెప్తాను. వీటితో పాటుగా కేంద్రం విడుదల చేసిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి సాయమా, భారమా, లేక ఇది ఒక వ్యూహమా? ఎందుకంటే సీఎం అండ్ డిప్యూటీ సీఎం గారు ఇద్దరూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు. మరి వీరు సంతోషిస్తున్నట్లుగా నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సంతృప్తి చెందొచ్చా? వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. మరీ ముఖ్యంగా బడ్జెట్ విషయంలో ఒకవైపు పసుపు మసాలా ఛానల్స్ ఆహా ఓహో జయహో చంద్రన్న అని మసాలా నూరుతున్నారు. అండ్ బురదకు బ్లూ మీడియా ఛానల్స్ వాళ్ళైతే బడ్జెట్ పైన బురద చల్లుతూ ఉన్నారు. కానీ ప్రజలకు అసలు నిజాలు తెలియాలి కదా, వాటిని మీ ముందు బహిర్గతం చేస్తాను. ఈవెన్చువల్లీ వీళ్ళ ఇద్దరికి, ది సోకాల్డ్ జర్నలిస్ట్కి, వీళ్ళకి పట్టిన మబ్బులు కూడా మనం విడగొడదాం. ముందుగా ఈ బడ్జెట్లోని హైలైట్స్ అండ్ ప్రోస్ అంటే లాభించే అంశాల గురించి చూద్దాం. ఈ ఏడాది మొత్తం బడ్జెట్ వ్యయం 48.21 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో గణనీయంగా అంటే 30.7 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర రంగ పథకాలు మరియు ఇతర కేంద్ర రంగ వ్యయాలకు కేటాయించబడింది. ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈసారి అన్నిటికన్నా మన భారత రక్షణ దళాలకు 6.21 లక్షల కోట్లు కేటాయించారు. ఇది మెచ్చుకోదగ్గ అంశం. కానీ యుఎస్ఏ, రష్యా అండ్ చైనాతో పోల్చుకుంటే ఇన్ కంపారిజన్ ఇది అసలు ఏమాత్రం సరిపోదనే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా జీడిపి 3.93 ట్రిలియన్స్లో డిఫెన్స్ అలొకేషన్ 6.22 lakh crores అంటే $75.85 billion. పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే ఇది 1.92% మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ఇలా పర్సంటేజ్ వైజ్ చూస్తే చైనా కేవలం 1.25% మాత్రమే రక్షణ కోసం కేటాయిస్తుంది. కానీ వాళ్ళ జీడిపి మనకన్నా దాదాపు 5 రెట్లు ఎక్కువ, అంటే $18.533 ట్రిలియన్ అనమాట. అంటే 1.25% ఇందులో ఖర్చు చేస్తే డిఫెన్స్ అలొకేషన్ వాళ్ళు కేటాయిస్తుంది $231.36 బిలియన్. అంటే 3 రెట్లు మనం కేటాయిస్తున్న దానికన్నా 3 రెట్లు ఎక్కువ. చైనానే ఇలా ఉందంటే రష్యా, యుఎస్ఏ గురించి చెప్పనక్కర్లేదు. అండ్ ఇన్ కంపారిజన్ పాకిస్తాన్ అందరికన్నా ఎక్కువగా 6.93 ఖర్చు చేస్తుంది, అమౌంటింగ్ టు $25.88 బిలియన్. వీడికి చెప్పాలంటే దేశంలో మింగటానికి లేకపోయినా మందిని మాత్రం ముంచడానికి పైసలు వస్తుంటాయి. సరే, ఇక నెక్స్ట్ బడ్జెట్ 2024లో పవన్ కళ్యాణ్ గారి శాఖ ఉంది కదా, ఈ గ్రామీణ అభివృద్ధి రంగానికి 2.65 లక్షల కోట్లు, అలాగే వ్యవసాయానికి 1.5 లక్షల కోట్లు కేటాయించారు. ఇది హర్షించదగ్గ విషయం. ఇందులో హైలైట్స్ ఏమిటంటే వచ్చే 2 ఏళ్లలో 1 కోటి మంది రైతులు న్యాచురల్ ఫార్మింగ్, వ్యవసాయ పద్ధతులకు శ్రీకారం చుట్టనున్నారంట. చెప్పాలంటే లైక్ కెమికల్స్, ఫెర్టిలైజర్స్ కూడా వాడకుండా కూరగాయ, పండ్లు పంట ఉత్పత్తి చేసేలా, అలాగే ఆవాలు, వేరుశెనగ, నువ్వులు, సోయాబీన్స్ ఈ సీడ్స్ ఉంటాయి కదా, వాటిని ప్లస్ పొద్దుతిరుగుడు విత్తనాలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా, వీటిని కూడా ఉత్పత్తిలో దేశాన్ని ఆత్మ నిర్భరత అంటే స్వయం సమృద్ధిగా మార్చే వ్యూహంతో చర్యలు తీసుకుంటాం అంటున్నారు. ఈ ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి సాగు ఎంత ఫాస్ట్గా స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే మొన్న మనందరం చూసాం, 60 రూపాయలు 90 రూపాయలు యావరేజ్గా ఉండే వంట నూనెలు అమాంతంగా 200 వరకు వెళ్ళిపోయాయి. 1 లీటరే అంటే 5 లీటర్స్ ప్యాక్ తీసుకుంటే 1000 రూపాయలు కట్టాం. చాలా నెలలు 1000 అంతకన్నా ఎక్కువ కూడా ఉన్నాయి ఒక్కొక్కసారి రేట్లు. రీజన్ ఏమిటంటే యుక్రెయిన్ రష్యా వార్. మీకు తెలుసో లేదో, రష్యా మరియు యుక్రెయిన్ ఇవే గ్లోబల్ షిప్మెంట్స్లో 70% వాటా వీటికే ఉంటాయి, సన్ఫ్లవర్ సీడ్స్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే దేశాల్లో. అప్పట్లో ఈ 2 దేశాల నుండి మనం ప్రతి నెల 2.5 లక్షల టన్నుల సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకున్నామంట. కాబట్టి వేరే దేశాలకు ఎగుమతి మాట పక్కన పెట్టండి, ముందు కనీసం మన దేశాల అవసరాల కోసమైనా, ఇక్కడ ప్రజల కోసమైనా ఇక్కడే ఆయిల్ సీడ్స్ ఫార్మింగ్ పంటలకు మరింత ప్రోత్సాహాలు ఇవ్వాలి. అండ్ సంతోషం, ఈ రంగం పైన వీళ్ళు ఇప్పటికైనా దృష్టి పెట్టి బడ్జెట్ అలొకేట్ చేసినందుకు. మూడవది ఉపాధి మరియు నైపుణ్యంపై దృష్టి. ఈసారి కంపారిటివ్లీ అన్నింటిలో కొంచెం గొప్పగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్, ఉపాధి అండ్ నైపుణ్యం కోసం 2 లక్షల కోట్లు కేటాయించారు. దీని ద్వారా 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం అవకాశాలు లభిస్తాయంట. ఇందులో మొదటిసారి ఉద్యోగులకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా సంస్థలో నెలకు ₹1,00,000 కంటే తక్కువ సంపాదిస్తుంటే మీ జీతం సబ్సిడీగా 1 నెల వేతనం ఇస్తారు. అయితే ఇది గరిష్టంగా 15,000 వరకు వస్తుంది. సో మినిమం 5,000 నుంచి 15,000 రూపీస్ వరకు
క్యాష్ బ్యాక్ ఆఫర్ లాంటిది. చెప్పాలంటే 15,000 రూపాయలు అంత తక్కువ అమౌంట్ ఏమి కాదు. కాకపోతే ఒక కేక్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టి 3 ముక్కలుగా 3 నెలలకు ఒక్కొక్క ముక్క ఇస్తుంటే ఎలా ఉంటదో ఈ స్కీమ్ కూడా అలాగే ఉంది. ఒకేసారి ఇచ్చేయొచ్చు కదా! ఇక నెక్స్ట్ ఇందులోనే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అని ఒకటి చెప్పారు. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు, అదే ఎంఎస్ఎంఈస్ అంటాం కదా, వీళ్ళకి ఒక క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఒకటి తెచ్చారు. దీన్ని ఎలా అమలు చేస్తారనే పూర్తి వివరాలు లేవు గానీ, సొంతగా వ్యాపారం పెట్టుకోవాలనుకునే వాళ్ళకి బ్యాంకు నుండి థర్డ్ పార్టీ ప్రమేయం లేకుండానే కేంద్రం ఇచ్చే పూచీకతతో లోన్ వచ్చే అవకాశం కల్పిస్తుంది ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. ఎంఎస్ఎంఈస్ అంటే వాళ్ళెవరో మనకు సంబంధం లేదులే, ఏలియన్స్ అనుకోకండి. ఇది స్వశక్తితో ఎదగాలనుకునే వాళ్ళకి ఎవరికైనా ఇది చాలా మేలు చేస్తుందని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యూటీ పార్లర్ పెట్టాలి అనుకున్నారనుకోండి, బ్యూటీ పార్లర్ కూడా ఇట్ కమ్స్ అండర్ ఎంఎస్ఎంఈ. ఇది స్వయాన గవర్నమెంట్ వెబ్సైట్లోనే ఉంది. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అండ్ ఫర్నిషింగ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వెబ్సైట్ కూడా గవర్నమెంట్దే. దానికి కావాల్సిన ఫర్నిషింగ్, ఆ ఫర్నిచర్ కానీ లేకపోతే ఎక్విప్మెంట్, వాటికి డబ్బులు కావాలి కదా. ఒకవేళ ఉదాహరణకి ఒక బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేయడానికి మీకు 1,00,000 2,00,000 కావాలనుకుంటే ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా కేంద్రం పూచీకతతో లోన్ పొందొచ్చు. బట్ షరతులు వర్తిస్తాయి. ఈ స్కీమ్ కింద లోన్ పొందాలి అంటే అప్ ఫ్రంట్ గ్యారంటీ ఫీ కట్టాలి, అలాగే యాన్యువల్ గ్యారంటీ ఫీ కూడా కట్టాలంట. ఇది ఎంత శాతం కట్టాలి అనే వివరాలు అయితే తెలుసుకోవాలని మీకు అనిపిస్తే ఆ సంబంధిత ఎస్ఐడిబిఐ, వీటికి సంబంధిత బ్యాంక్స్ ఉంటాయి. ఎస్ఐడిబిఐ అంటారు, వాటిని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. ఇవి హైదరాబాద్లో కూడా ఒక 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో మీరు అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు డీటెయిల్స్. 24 కొత్త బ్రాంచెస్ కూడా ఈ 1-2 సంవత్సరాల్లో స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. సో కొత్తగా వ్యాపారాలు పెట్టాలి అనుకునే వాళ్ళు మాత్రమే కాదు, ఉన్న వ్యాపారాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా వెళ్ళి ఈ స్కీమ్ని విని అక్కడ బ్యాంక్స్లో డిస్కస్ చేసి లోన్స్ అయితే వితౌట్ థర్డ్ పార్టీ కేంద్రం పూచీకతతో లోన్స్ అయితే పొందొచ్చు. ఉపయోగించుకోండి. అండ్ ఇది ఆషామాషి విషయం అయితే కాదు, ఎందుకంటే ఒక్కొక్క అప్లికెంట్కి 100 కోట్ల వరకు కూడా లోన్ లభిస్తుందంట. అలాగే ముద్రా లోన్స్ ఇదివరకే మీకు పరిచయం ఉండొచ్చు స్టార్టప్స్కి, వీళ్ళకి. దీని కింద మీరు ఒకవేళ ఇదివరకే 10 లక్షల లోన్ తీసుకొని ఆ లోన్ తీర్చేసినట్లయితే ఈ పాటికి, అలాంటి వాళ్ళకి 20 lakhs లోన్ అప్గ్రేడ్ చేసుకునే ఒక యాడ్ ఆన్ ఫీచర్ లాంటిది ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించారు. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ లోన్స్. పీఎం పోషణ్ స్కీమ్ కింద దేశంలో 1,00,000 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 10 లక్షల వరకు కూడా ఎడ్యుకేషన్ లోన్స్ ప్రభుత్వమే ఇస్తుందట. అది కూడా 3% ఇంట్రెస్ట్ రేట్కే. చాలామంది యూఎస్ అండ్ విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళు ఎగిరి గంతలు మాత్రం వేయద్దు. ఇది మీకు కాదు బాబులు పాపలు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్లో చదివే వాళ్ళకి మాత్రమే ఈ ఎడ్యుకేషన్ లోన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంటర్న్షిప్ ఇన్ టాప్ కంపెనీస్. అంటే ఉద్యోగ అవకాశాల కోసం చూసే 1 కోటి మంది యువతకు నెలకు 5,000 రూపాయల స్టైపెండ్ అండ్ ఒక నెల అసిస్టెన్స్ కోసం మరో 6,000 రూపాయలు కూడా ఇస్తారంట. ఇది టాప్ 500 కంపెనీస్ ఇన్ ఇండియాలో పనిచేసే ఇంటర్న్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఇది ఎవరికి ఉపయోగం అంటే, జనరల్లీ కంపెనీస్ ఇస్తుంటాయి ఇంటర్న్షిప్, ఎంత ఇస్తారనేది మ్యాండేటరీ కాదు. బట్ ఈ ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ కింద ఇస్తున్న ఇప్పుడు ఈ ఇంటర్న్షిప్ స్కీమ్ కింద మీరు ఖచ్చితంగా 5,000 రూపీస్ పర్ మంత్ వస్తుంది. దీనివలన మీకు ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీయే కాకుండా జాబ్స్ కోసం ప్రయత్నించే వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టాప్ కంపెనీస్లో మీరు ఇంటర్న్గా పనిచేశారంటే అది మీ సిబికి ఒక వాల్యూ ఎడిషన్ అయితే అవుతుంది కదా, విత్ ఫైనాన్షియల్ సపోర్ట్. సో వాళ్ళకి ఇది యూజే. అండ్ ఆఫ్ కోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, ఎనర్జీ ఈ రంగాలకు కూడా భారీగానే బడ్జెట్ కేటాయించారు. ఇక ఈ బడ్జెట్లో తెచ్చిన కొత్త టాక్సేషన్ చేంజెస్ వలన ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఏ రంగాలు, ఏ వర్గం ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారో చెప్తాను, చూడండి. మొట్టమొదటిది స్టాండర్డ్ డిడక్షన్ ఇన్ న్యూ ట్యాక్స్ రిజిమ్. ఇది ఎవరికి సంబంధించింది? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 8 కోట్ల మంది పైనే ఐటీఆర్ ఫైల్ చేశారు 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి. ఇందులో గణనీయమైన భాగం అంటే దాదాపు 5.5 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు, శాలరీ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. నౌ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కింద శాలరీడ్ ఎంప్లాయీస్ అందరికీ మొన్నటి వరకు స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ఉంటే ఇప్పుడు దానిని 75,000 వరకు పెంచారు. అంటే 25,000 స్టాండర్డ్ డిడక్షన్ హైక్ చేయడం వలన వచ్చే లాభం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీకు 12 lakhs ప్యాకేజ్ వస్తుంది అనుకోండి. ఇంతకుముందు మీరు 11,50,000 మీద ట్యాక్స్ కట్టేవాళ్ళు, ఇప్పుడు 11,25,000 మీద మాత్రమే ట్యాక్స్ పడుతుంది. దీనికి మీరు అడిషనల్ పేపర్ వర్క్ ఏమీ చేయక్కర్లేదు. ప్లస్ టీడీఎస్లో మీరు చూపించే యాక్చువల్ ఎక్స్పెన్సెస్కి దీనికి సంబంధమే లేదు. ఆల్సో ఇది ప్రతి నెల పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అయితే న్యూ స్టాండర్డ్ డిడక్షన్ తీసేసేసి ట్యాక్స్ కట్టాక శాలరీడ్ ఎంప్లాయీస్కి అసలు ఎంత లాభమో తెలియాలంటే మాత్రం కొత్త ట్యాక్స్ రిజీమ్లో తెచ్చిన ట్యాక్స్ రేట్ స్ట్రక్చర్, ఆ స్లాబ్స్ మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నవే కొత్తగా తెచ్చిన పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్. ఇందులో 10 to 12 lakhs రూపీస్ ప్యాకేజ్ వచ్చే వాళ్ళకి 15% ట్యాక్స్ పడుతుందని ఇక్కడ ఉంది కదా. సో నేను మీకు చెప్తున్న 12 lakhs ప్యాకేజ్ ఎగ్జాంపుల్ ప్రకారం ఈ న్యూ స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలు
తగ్గించడం ద్వారా మీ ఏడాది జీతం 12 లక్షల్లో 11,25,000 రూపాయల మీద మాత్రమే ట్యాక్స్ పడితే, ఈ కొత్తగా వచ్చిన ట్యాక్స్ రేట్ స్ట్రక్చర్ ఆధారంగా చూసుకుంటే ఫైనల్లీ మీరు కట్టేది ఇన్కమ్ లెవెల్ ఫ్రమ్ 3 lakhs to 15 lakhs రిపోర్ట్ ఇది. సో ఈ న్యూ స్టాండర్డ్ డిడక్షన్ వలన శాలరీ ట్యాక్స్ పేయర్స్కు పెద్దగా ఒరిగిందేమీ లేదు, అలా అని తీసి పారేసేది కూడా కాదు. ఇక మీ కళ్ళలుగానే మిగిల్చేసే ఒక ట్యాక్స్ సవరణ చేశారు. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో ఫ్లాట్ LTCG ట్యాక్స్ సిస్టమ్ ఒకటి తీసుకొచ్చారు. క్యాపిటల్ అసెట్స్ అంటే మూలధన ఆస్తులు లైక్ ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, వీటిపైన మొన్నటి వరకు 20% LTCG ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు దీన్ని 12.5 ఫ్లాట్ ట్యాక్స్గా సవరించారు. 20% నుంచి 12.5% అంటే చాలా తగ్గింది కదా. అది మరి సామాన్యులకు నష్టం ఎలా తెస్తుంది? ఇందులో ఒక పెద్ద మెలిక పెట్టారు. అది అర్థం అవ్వాలంటే మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. 15 ఏళ్ల క్రితం అంటే 2009లో మీరు 50 లక్షలు పెట్టి ఒక ప్రాపర్టీ కొన్నారు అనుకుందాం. లేదా మీకు వారసత్వంగా లేదా కట్నంగానో 50 లక్షలు విలువ చేసే ఒక ప్రాపర్టీ వచ్చింది అనుకుందాం. ప్రజెంట్ ఈ 2024లో దాని విలువ 1.5 కోటి రూపాయలు పలుకుతుంది అనుకోండి సేల్ ప్రైస్. అప్పుడు మీకు ఈ ప్రాపర్టీ మీద ఎంత లాభం వచ్చింది? తక్కువని చెప్పేయచ్చు, 1 కోటి రూపాయల లాభం వచ్చిందని కదా. కాదు, 50 లక్షల పైన ఇప్పుడు 1.5 కోటి పలికిందంటే 1 కోటి రూపాయల లాభం వచ్చింది అనుకుంటే మీరు కాలుతున్న కుంపట్లో కాలు పెట్టి మరీ కొండ ఎర్రి పప్ప అయినట్లే. ఎందుకు? 15 ఏళ్లలో ఈ భూమి మీద మీ ఒక్కరి ప్రాపర్టీ విలువ మాత్రమే పెరిగిందా? కాదు కదా. ఏ ఆర్థిక వ్యవస్థలో అయినా కాలంతో పాటు అన్ని వస్తువులు మరియు సేవలు, ఆ సర్వీసెస్, వాటితో పాటే ప్రాపర్టీస్ ధరలు కూడా న్యాచురల్గా పెరుగుతాయి. దీన్నే ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటారు, అచ్చ తెలుగులో ద్రవ్యోల్బణం. అందువలన మీరు ప్రాపర్టీ కొన్నప్పుడు 2009లో కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, ఇప్పుడు 2024లో కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో బోత్ కంపేర్ చేస్తేనే లాభం ఎంత వచ్చిందనే లెక్క తేలుతుంది. బట్ వెయిట్, కాస్ట్ ఇన్ఫ్లేషన్ వాల్యూ ఎంత ఉందో ఎలా అంచనా వేయాలి? ఆ బాధ మీకేమీ అక్కర్లేదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ప్రభుత్వమే ప్రతి ఏడాది CII కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఎంత ఉందో చెప్తుంది. దీన్నే CII ఫర్ ఈచ్ ఇయర్ అంటారు. ప్రస్తుతం అంటే 2024లో ఈ వాల్యూ 363 ఉంది. ఇది 363 అంటే రూపాయలు లేదా కరెన్సీ కాదు, జస్ట్ ఇండెక్స్ వాల్యూ. ఇండెక్స్ అంటే సూచిక. ఈ ఇండెక్స్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి, ఇదే కీలకం, తర్వాత కూడా మనం మాట్లాడుకుందాం. సో ఈ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఆధారంగా ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ వాల్యూ మనకి వస్తుంది. అది రావాలంటే అయితే ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేయాలి, అది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో టు గెట్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, మనం పర్చేజ్ ప్రైస్ కొన్నప్పుడు ధర ఇంటూ CII ఇన్ ద ఇయర్ ఆఫ్ సేల్, ప్రస్తుతం ఉన్న CII వాల్యూ ఎంత, దట్ డివైడెడ్ బై CII ఇన్ ద ఇయర్ ఆఫ్ పర్చేజ్, మీరు కొన్నప్పుడు CII వాల్యూ ఎంత ఉందో ఇది క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ వాల్యూ, మీరు కొన్నప్పుడు ధర 50 లక్షల్ని ఈ CII వాల్యూతో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 1,22,00,000 రూపాయలు వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూ బట్టే మీకు ఈ 15 ఏళ్లలో ఎంత లాభం వచ్చిందో సింపుల్గా తెలుస్తుంది. అమ్మే ధర, సేల్ ప్రైస్ ఎంత ప్రస్తుతం 2024లో 1.5 కోటి కదా. దీన్ని ఇప్పుడు వచ్చింది కదా వాల్యూ, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ వాల్యూ, ఈ 1,22,00,000ని మైనస్ చేస్తే ఈ ఇండెక్స్డ్ వాల్యూ తీసేసేస్తే వచ్చే వాల్యూ ఎంత? 27,36,000 రూపాయలు. ఇదే మీకు వచ్చిన లాభం. ఇదే మీ స్థిరాస్తి పైన 15 ఏళ్ల తర్వాత వచ్చిన దీర్ఘకాలిక లాభం. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే దీన్నే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. 3 years కంటే ఎక్కువ ఒక ప్రాపర్టీ మీద వచ్చే లాభాలనే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, LTCG. ఈ 2024 బడ్జెట్లో ఈ LTCG ట్యాక్స్ని 12.5%గా విధించింది సెంట్రల్ గవర్నమెంట్. గతంలో ఈ పన్ను 20% వరకు ఉండేదని చెప్పాను కదా. మరి LTCG పేరులోనే ఉంది కదా, లాభం పైనే ట్యాక్స్ అని. సో ఇప్పుడు 1.5 కోటి పలుకుతున్న మీ ప్రాపర్టీ పైన మీకు వచ్చిన లాభం 27 లక్షల పైన మాత్రమే 12.5% పన్ను వేస్తే ట్యాక్స్ ఎంత వస్తుంది? 3,42,000 రూపాయలు. ఇది మాత్రమే LTCG ట్యాక్స్ కిందకి వస్తుంది. అదే గతంలో ఉన్న విధానమే చేస్తే 20% LTCG ట్యాక్స్ ఉన్నట్లయితే 5.5 లక్షల రూపాయలు కట్టాల్సి వచ్చింది. మరి 7.5% ట్యాక్స్ తగ్గిస్తే 2 లక్షల రూపాయలు సేవింగ్స్ కనిపిస్తుంటే ఎగిరి గంతులు వేయాలి. కానీ అందరూ ఎందుకు ఇంతలా ఏడుస్తున్నారు? నిర్మలా సీతమ్మ గారిని ఎందుకు అంతగా తిట్టుకుంటున్నారు? వై? ఎందుకంటే ఈ కొత్త LTCG ట్యాక్స్లో ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ని తీసేశారు. ఇందాక గుర్తుంచుకోమన్నాను కదా, ఇండెక్స్ వాల్యూ ప్లస్ ఈ టాపిక్ బిగినింగ్లోనే చెప్పాను కదా, 15 ఏళ్ల క్రితం 50 లక్షల విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు 1.5 కోటి పలుకుతుంటే అయ్యి నాకు 1 కోటి రూపాయల లాభం వచ్చేసిందో అనుకోకూడదు. CII అదే ఆ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ పరిగణలోకి తీసుకోవాలని చెప్పాను కదా. ఈ ఇండెక్సేషన్ని వీళ్ళు ఇప్పుడు LTCG ట్యాక్స్ నుండి తీసేశారు.
అంటే 15 ఏళ్లలో వచ్చిన ద్రవ్యోల్బణం వలన సహజంగా పెరిగిన మీ ప్రాపర్టీ ధరను మేము పరిగణలోకి తీసుకోము. అప్పుడు 50, ఇప్పుడు 1,50,00,000 అంటే మీకు ₹1,00,00,000 లాభం కాబట్టి మేము మొత్తం ₹1,00,00,000 పైనే ఈ 12% ఎల్టీసీజీ ట్యాక్స్ని వేస్తామని కొత్త రూల్ తెచ్చారు. సో వితౌట్ ఇండెక్సేషన్ మొత్తం ₹1,00,00,000 పైన 12.5 ట్యాక్స్ అంటే ఎంత మీరు ట్యాక్స్ కట్టాలి? ₹12.5 లక్షల కట్టాలి. విత్ ఇండెక్సేషన్ ఓల్డ్ ఎల్టీసీజీ ట్యాక్స్ సిస్టమ్ మొత్తం 5.5 లక్షలు మాత్రమే మీరు కడుతుంటే ట్యాక్స్ రూపంలో, లేటెస్ట్ బడ్జెట్లో వితౌట్ ఇండెక్సేషన్ ఎల్టీసీజీ ట్యాక్స్ ₹12.5 లక్షల వరకు కట్టాలి. అంటే తేడా ₹7 లక్షల. జస్ట్ ₹7 లక్షల మాత్రమే డిఫరెన్స్. సింపుల్. ఎందుకు అసలు కేంద్ర ప్రభుత్వం ఈ పాత విధానాల్లో ఉండే ఇండెక్సేషన్ తీసేసింది? ఇప్పుడు కొండ ఎర్రి పప్పు కాదు. దేశం కోసం మా బీజేపీ బెండకాయ దొండకాయ ధర్మం కోసం ఆ మాత్రం 7 లక్షలు వదులుకోలేమా అనుకుంటే గో హెడ్, మిమ్మల్ని ఎవరు ఆపటం లేదు. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మన భారతదేశంలో 130 కోట్ల జనాభాకు గాను 30 కోట్ల మందికి ఇల్లు ఉన్నాయంట. ఇక మరి కొత్త అపార్ట్మెంట్స్, వారసత్వంగా వచ్చే స్థలాలు, పొలాలు ఇవన్నీ కలిపితే ఈ లెక్క ఇంకా ఎక్కువే వస్తుంది. అపార్ట్మెంట్ అంటే నాకు ఇక్కడ ఒకటి గుర్తొచ్చింది. 2018లో మా ఫ్రెండ్ ఒక 80 లక్షలు పెట్టి ఒక అపార్ట్మెంట్ కొన్నాడు. వాడికి పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన ఇప్పుడు అది అమ్మాలని చూస్తున్నాడు. ఇప్పుడు ₹1,10,00,000 దాకా ఆ ఏరియాలో సేల్ ప్రైస్ పలుకుతుంది. కానీ బయ్యర్స్ 95 లక్షల వరకే అడుగుతున్నారు. సో అర్జెంటుగా వాడికి ఇప్పుడు డబ్బులు కావాలి. ఇక్కడ వాడి అపార్ట్మెంట్ ఇండెక్సేషన్ వాల్యూని చూస్తే ఏమో ₹1,00,00,000 దాకా చూపిస్తుంది. 95 లక్షలకే అమ్మితే వాడికి ఏ క్యాపిటల్ గెయిన్స్ రావు. ఇంకా ₹7,32,000 నష్టమే వస్తుంది. ఒకవేళ వాడు ₹1,00,00,000 అమ్మిన పాత ట్యాక్సేషనే ఉంటే ఎల్టీసీజీ ట్యాక్స్ ఏమీ కట్టక్కర్లేదు. బట్ ఇప్పుడు ఈ కొత్త విధానంలో ఎల్టీసీజీ ట్యాక్స్ వితౌట్ ఇండెక్సేషన్ కదా. అంటే ఆ కొండెర్రిపప్ప ఫార్ములాతో అపార్ట్మెంట్ ₹1,00,00,000 సేల్ చేస్తే వచ్చే 20 లక్షల మీద ₹2.5 లక్షల ఎల్టీసీజీ ట్యాక్స్ కట్టాలి. దరిద్రం ఏంటంటే వాడు అపార్ట్మెంట్ని 2018లో ఫుల్ లోన్, అంటే బ్యాంక్ లోన్ మీదే తీసుకున్నాడు ఆ 80 లక్షలు. అంటే జస్ట్ ఇమాజిన్ ఆ లోన్ ఇంట్రెస్ట్లు ఇప్పటిదాకా ఎన్ని కట్టు ఉంటాడు, ఇంకా ఎన్ని ఉంటాయి, ఆ పెండింగ్ ఈఎంఐస్ ఇవన్నీ అడ్జస్ట్ చేస్తే అసలు వాడికి ఏమి మిగలపోగా చాలా నష్టమే వస్తుంది. మీరు ఆలోచించండి, ఒక 30 లక్షలు ఒక ఫ్లాట్ తీసుకున్నారు. ఏదో ఆర్థిక ఇబ్బందుల వలన ఆ ఫ్లాట్ వితిన్ 3 years అమ్మేయాల్సి వస్తే ఇండెక్సేషన్ తీసేయటం వలన, బై ద వే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అసలు ఇంకో బ్యాడ్ న్యూస్ ఏమిటంటే ఇప్పటివరకు ఎల్టీసీజీ అంటే లాంగ్ టర్మ్ ట్యాక్స్ గురించే చెప్పుకున్నాం. బట్ మీరు కొన్న ప్రాపర్టీ మీకు ఏదో కష్టం వచ్చేసేసి తొందరగా అమ్ముకోవాలనుకుంటే, అంటే 3 సంవత్సరాల లోపే అమ్మకానికి పెడితే అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎస్టీసీజీ కింద వస్తుంది. అప్పుడు 12.5% కాదు 20% పన్ను కట్టాలి. అంతకుముందు 15% మాత్రమే ఉండేది ఈ షార్ట్ టర్మ్ గెయిన్స్ మీద. ఇప్పుడు ఇంకొక 5% పెంచారు. అంటే మన అవసరాల్లో అమ్ముకోవాలన్నా కూడా దానిపైన కూడా అనకూడదులే కానీ శవాలపైన రాబందులు వచ్చినట్టు ట్యాక్స్ రూపంలో వచ్చారు. చూస్తున్నాం కదా, ఆర్థిక ఇబ్బందుల వలన పెరిగిన ధరలు తట్టుకోలేక, అప్పులు పుట్టక, చేసిన అప్పులు తీర్చలేక ఎంతమంది జీవితాలు తలక్రిందులు అవుతున్నాయో మనకు తెలుసు. ఎంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. నిన్న మొన్న కూడా చూసాం. నాట్ ఓన్లీ ప్రాపర్టీ, స్టాక్స్లో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళకు కూడా ఈ 20% ట్యాక్స్ వర్తిస్తుంది. ఎందుకంటే షార్ట్ టర్మ్ గెయిన్స్ మీద ఉన్నాయి కాబట్టి. అసలు ఒక శాలరీడ్ పర్సన్ ఇక వేరే ఇన్కమ్ సోర్సెస్ వాడికి ఏముంటాయి చెప్పండి? చెప్పాలంటే వాడికి అసలు అప్పటికే బీపీ, షుగర్, ఆడవాళ్ళకైతే థైరాయిడ్, అయ్యో ఏ స్టేజ్లో ఉన్నాయి కూడా పాపం వాళ్ళు పట్టించుకోకుండా, అసలు వచ్చాయో లేదో కూడా ఆలోచించకుండా, ఆ టైం కూడా ఉండదు. అడిషనల్ ఇన్కమ్ కోసం వాళ్ళకు ఉండే ఆప్షన్స్ ఏంటి? 2. ఒకటి ఫ్రీలాన్సింగ్, లేదంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్లో ఏమన్నా డబ్బులు వస్తే, అదిగో వచ్చే సంవత్సరం మన పిల్లోడు స్కూల్లో చేర్పించాలి కదా, స్కూల్ అడ్మిషన్స్ చూస్తే లక్షల్లో ఉన్నాయి. ఒక 50,000 వచ్చినా కూడా స్టాక్స్లో మంచిదే కదా. తల్లిదండ్రులు అయితే కూతురు పెళ్లికనో ఎంతో కొంత అన్నయ్యలు కూడా అంతే ఆలోచిస్తారు. ఆ సేవింగ్స్ ఉంటాయనో, శాలరీడ్ ఆర్ పెన్షనర్స్ కూడా షార్ట్ టర్మ్స్ ఇన్వెస్ట్మెంట్సే చేస్తుంటారు కదా. ఇంకా పుండు మీద కారం ఏమిటో తెలుసా? ఇప్పటి వరకు ఎవరు డిస్కస్ చేయని పాయింట్. మీరు ప్రాపర్టీ కొన్నప్పుడు యావరేజ్గా ఒక 7% ఎంతో కొంత స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే కట్టుంటారు కదా. ఇప్పుడు ఈ న్యూ ఎల్టీసీజీ ట్యాక్స్ సిస్టంలో వితౌట్ ఇండెక్సేషన్ అండ్ ఎక్స్క్లూడింగ్ స్టాంప్ డ్యూటీ అంట. ఇది చాలామంది డిస్కస్ చేయలేదు. అంటే ఏమిటి? 50 లక్షల ప్రాపర్టీలో స్టాంప్ డ్యూటీ 7% తీసేస్తే ₹46.5 లక్షల మీ ప్రాపర్టీ ధర వస్తుంది. ప్రజెంటు సేలు ఇప్పుడు దాని వాల్యూ ₹1.5 కోట్ల ఉంటే దీని మీద వితౌట్ ఇండెక్సేషన్ ఆల్రెడీ ₹1,00,00,000 లాభం అని చూపిస్తుంటే, ఇది చాలదన్నట్లు వితౌట్ స్టాంప్ డ్యూటీ అంటే ₹1,03.5 లక్షల మీకు లాభం చూపిస్తున్నట్టు లెక్కలేస్తున్నారు. ఏది? ఎల్టీసీజీ ట్యాక్స్ కింద. అంటే ఇంతకుముందు ₹1,00,00,000 మీద 12.5 ట్యాక్స్ అంటే 1,03,00,000 అంటే మీకు ట్యాక్స్ ఎంత పడింది? 12,93,000 అంటే 13 లక్షలు కట్టాలి. రాదర్ 12.5 లక్ష అంటే 1 crore వితౌట్ ఇండెక్సేషన్. ఈ హిడెన్ ఛార్జెస్ చూస్తే 12.5 కాదు 13.65 అక్కడ దాకా వెళ్తుంది ఎల్టీసీజీ ట్యాక్స్. బై ద వే, ఈ స్టాంప్ డ్యూటీ ఎక్స్క్లూషన్ గురించి వీళ్ళు చెప్పడం కాదు, స్వయాన రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా ఆయనే చెప్పారు.
ఇది ఎలా ఉందంటే లోన్ యాప్స్ వాళ్ళు వేసే హిడెన్ ఛార్జెస్లా కేంద్ర ప్రభుత్వం చేయడం నిజంగా చాలా బాధాకరం. మధ్య తరగతి వాళ్ళకి సొంత ఇల్లు అనేది ఒక కళ అండి. 2023లో జస్ట్ ఫస్ట్ క్వార్టర్లోనే 71,000 రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఒక్క హైదరాబాద్ డిస్ట్రిక్ట్లోనే రిజిస్టర్ అయ్యాయంట. ఆ ఒక్క ఏడాది మొత్తం రిజిస్టర్ అయిన ప్రాపర్టీస్ నుండి వచ్చిన జస్ట్ రిజిస్ట్రేషన్కే వచ్చిన డబ్బులు ఎంతో తెలుసా? దాదాపు 40,000 కోట్ల రూపాయలు. ప్రాపర్టీస్ వాల్యూ కాదు, జస్ట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్. ఇక ఇమాజిన్ తెలంగాణ, ఆంధ్ర, మన దేశం మొత్తం ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఎన్ని కొత్త ప్రాపర్టీస్ ప్రతి నెల రిజిస్టర్ అవుతున్నాయో, సంపాదన ప్రభుత్వాలకు ఇస్తున్నామో. సామాన్యుడు ప్రభుత్వాన్ని పోషిస్తున్నాడు కానీ ప్రభుత్వం సామాన్యుడికి ఏం చేస్తుంది? ఇవన్నీ ధనుకులే కొంటున్నారనే వాదన తీసుకురాకండి. ఎందుకంటే మెజారిటీ మధ్యతరగతి వాళ్ళే ఉంటారండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మన దేశంలో మంత్లీ 6 lakhs నుంచి 18 lakhs సంపాదించే ఆదాయం ఉన్న వాళ్ళందరినీ మిడిల్ క్లాస్ ఎర్నింగ్ ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్ అనే అంటారు. దేశ జనాభాలో వీళ్ళ సంఖ్య 50% పైనే ఉంటుంది. ఆలోచించండి, సడన్గా జాబ్ పోతే ఇంత చేస్తూ ఉద్యోగ భద్రత ఉండదు, ఇంత ట్యాక్స్ కడుతుంటే ఉచితం పక్కన పెడుతుంది, మెరుగైన వైద్యం సహాయం ఉండదు, నకిలీ మెడిసిన్స్ చలామణి అవుతున్నాయి, అడిగే నాదుడు ఉండడు, ఎప్పుడు పడిపోతాయో తెలియని బ్రిడ్జెస్, గుంటామెట్ట రోడ్లు. మనందరికి తెలుసు, తిన్నా తినకపోయినా అప్పులు చేసి పిల్లల్ని మంచి స్కూల్స్లో చేర్పిస్తుంటాం. వాళ్ళ ప్రతిభ మీద సంపాదించిన ఉద్యోగం మీద పన్నులు మీరు ఎలాగో వేస్తున్నారు. అది డెమోక్రసీలో సిస్టమ్ కాబట్టి అలవాటైపోయింది. మళ్ళీ వాళ్ళు ఏదైనా కొనాలన్నా, చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా, హైదరాబాద్ లాంటి సిటీస్లో ఓన్ హౌస్ కొనలేకపోయినా ఎక్కడో అవుట్స్కట్స్లో అయినా ఎక్కడో ఒక చోట ఒక 100 గజాలు కొని చిన్నగా డెవలప్ అవుదాం అని ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఒక బడ్జెట్ పద్మనాభంలాగా వాడి స్వశక్తితో వాడు ఎదగాలని బడ్జెట్ ప్లాన్స్ వేసుకుంటుంటే ఎంకరేజింగ్గా ఉండాలి. కానీ ఇలా ఇల్లు స్థిరాస్తులపైన పన్నుల భారం మోపితే ఎలా తట్టుకుంటారు సామాన్యుడు, మధ్యతరగతి వాళ్ళు? ఒకటి ఆలోచించండి, మధ్యతరగతి తల్లిదండ్రులు జీవితాంతం ఇంత చచ్చి చెడి కష్టపడేది మళ్ళీ తిరిగి వాళ్ళ పిల్లలకు కూడా తమ కష్టాన్ని వారసత్వం ఇవ్వాలని కాదు కదా. ఇలాంటి పన్నులు వేస్తే మధ్యతరగతి వాళ్ళు ఎప్పటికీ ఆ మధ్యలోనే ఆగిపోవాలని మీరు సంకల్పించుకున్నట్టుంది ఈ బడ్జెట్ చూస్తుంటే. ఆనెస్ట్లీ ఎల్టీసీజీ ట్యాక్స్ విధానం సామాన్యుడు చేయని తప్పుకి వేసే ఒక ట్యాక్స్ రూపంలోని ఒక భారీ జరిమానా అని చెప్పచ్చు. ఆల్రెడీ ఉన్న ఆర్థిక అసమానత్వం గురించి చెప్పనే అక్కర్లేదు. ఇది చాలదన్నట్లు రిచ్ని సూపర్ రిచ్ చేయాలని కాకపోతే ఈ చార్ట్ చూడండి, 2,70,00,000 అంతకు పైనే 3, 4, 5 కోట్ల విలువ చేసే సింగిల్ ప్రాపర్టీ ఓనర్స్కి మాత్రమే ఈ ట్యాక్స్ ఎలా పనిచేస్తుందో మీరే చూడండి. ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరికైనా ఒక్క స్థలం లేదా ఒక ఇల్లు, వాళ్ళ ప్రాపర్టీ 2,70,00,000 విలువ చేసే అంత ప్రాపర్టీ అయితే ఉండదు కదా. వాళ్ళని ఇంక మిడిల్ క్లాస్ ఎందుకు అనాలి? 3 కోట్లు నా ప్రాపర్టీ అంటే వాళ్ళని ఇంక మిడిల్ క్లాస్ ఉండవు కదా, జనరల్లీ ఉండవు. ఏదో తాత ముత్తాతల నుంచి వచ్చిన ఈ ఊళ్ళలో 2-3 కలుపుకుంటే ఉంటుంది. సింగిల్ ప్రాపర్టీ అంటే కొంచెం కష్టమే. స్ట్రైట్గా అడుగుతున్నా చెప్పండి, బీజేపీ ఆర్ వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు, అసలు మీరు ఈ బడ్జెట్లో పెరుగుతున్న నిత్యావసర ధరలు తగ్గించలేదు, పెరుగుతున్న ఇంపోర్ట్స్, మనకు తగ్గుతున్న ఎక్స్పోర్ట్స్ గురించి మీ స్ట్రాటజీస్ ఏంటి? ఎల్పీజీ ధరల గురించి అసలు ఊసేలేదు. ఒక చేత్తో ఉప్మా పెట్టి ఇంకో చేత్తో 5 స్టార్ హోటల్ బిల్లు కట్టు అంటే ఎలా? ఇది అలాగే ఉంది బిల్లు అయితే. కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కూడా ఇది పెద్ద క్రైసిసే. వాళ్ళకు కూడా ట్యాక్స్ కట్టకుండా ప్రాపర్టీని అండర్ వాల్యూగా చూపించి ఈవెన్చువల్లీ బ్లాక్ మనీని ఎంకరేజ్ చేసినట్లుగా ఉందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. మీరే చెప్పాలి కాదో అవునో అనేది. సో ఇవి 2024 యూనియన్ బడ్జెట్లోని లాభ నష్టాలు. మరి ఆంధ్రప్రదేశ్కి ఈ బడ్జెట్ మేలు చేసిందా కీడు చేసిందా అనే వీడియో 2వ భాగంలో చెప్తాను. అందులో కూడా ఇప్పుడు దాకా ఎవ్వరు చెప్పని చాలా పాయింట్స్ ఉన్నాయండి. చాలా కీలకం. 15,000 కోట్ల అప్ప, అది పెద్ద టాపిక్ కాదు. ఎస్, అది కూడా పెద్ద టాపికే, కానీ దాని వెనక ఏంటి, ఏం జరుగుతుంది అనే విషయాలు ఎవరు చర్చించలేదు. నేను అది చెప్తాను. స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ.